నో లేదండి. మీరు కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఈ రోజు తీసుకుంటే ఈ టైం వరకు ఎక్స్పైర్ అయిపోతుంది అని ఉంటది. ఇప్పుడు మీ దగ్గర ఇంత స్టాక్ ఉంది, మరి అది ఎక్స్పైర్ అయిందా లేదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? మరి ఎట్లా తెలుస్తుంది? నో, ఇవన్నీ కూడా తప్పు కదా. మీరు చేసే ఎవ్రీథింగ్ తప్పు కదా. మరి తప్పే మీరు ఒప్పుకున్నప్పుడు మరి ఎట్లా నడిపిస్తున్నారు ఇది? మరి ఇది కంపల్సరీ మా వాళ్ళు సీజ్ చేయొచ్చా? మరి సీజ్ చేయమా? లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది డేట్స్ ఎందుకు లేవండి? దాంట్లో గలీజ్ పెట్టకూడదు కదా, కింద మెటీరియల్ తయారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు. చూసుకోరండి, ఇది ఏంటి ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇది లేదు. ఇది బెస్ట్ బిఫోర్ 6 months అని ఉంది. బెస్ట్ బిఫోర్ 6 months అని ఉంది. మాకు ఎట్లా తెలుస్తుంది మీరు ఎప్పుడు కొన్నారో? ఇది ఎట్లా తెలుస్తుందండి? మీ బిల్స్ ఉంటాయా? అంటే ఎప్పుడు అప్పుడు ఉంటాయా? ఎప్పుడైనా ఇంటికి లేవు అంటే వాళ్ళు మీరు అది తీసుకోండి, శాంపిల్స్ తీసుకోండి. ఇదేంటి ఇవన్నీ మీరు తీసుకోండి, ఫిఫ్త్ దగ్గర నుంచి తీసుకోండి, శాంపిల్స్ తీసుకోండి. బ్యాగ్ అక్కడ ఏముందండి? ఆ ఆయిల్ చూసిందా? ఇదేంటండి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతితో ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. చేతి మీరు గ్లౌజ్ ఎందుకు వేసుకోవమ్మా? అవన్నీ బయట తినే వాళ్ళు ఉంటారు కదా, మేము తింటాం కదా. ఇప్పుడు మీరు గ్లౌజ్ వేసుకోకుండా మీరు అన్ని ముట్టుకుని చేస్తే అది ప్యాక్ చేతులతో ముట్టుకుంటే మీకు చెప్పలేము. వాళ్ళు ముట్టుకుని వాళ్ళు ప్యాక్ చేసేది వితౌట్ గ్లౌజ్. సో మనం అదే ఇంపార్టెంట్ కదా మనకి. మీరు గ్లౌజ్ ఎందుకు వేసుకోవమ్మా? అవన్నీ బయట తినే వాళ్ళు ఉంటారు కదా, మేము తింటాం కదా. ఇప్పుడు మీరు గ్లౌజ్ వేసుకోకుండా మీరు అన్ని ముట్టుకుని చేస్తే అది ప్యాక్ చేతులతో ముట్టుకుంటే మీకు చెప్పలేము. వాళ్ళు ముట్టుకుని వాళ్ళు ప్యాక్ చేసేది వితౌట్ గ్లౌజ్. సో మనం అదే ఇంపార్టెంట్ కదా మనకి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది డేట్స్ ఎందుకు లేవండి? దాంట్లో గలీజ్ పెట్టకూడదు కదా, కింద మెటీరియల్ తయారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు. చూసుకోరండి, ఇది ఏంటి ఎక్స్పైరీ డేట్ ఏంటి కదా, ప్యాకేజ్ డేట్ ఇది లేదు. బెస్ట్ బిఫోర్ 6 months అని ఉంది. బెస్ట్ బిఫోర్ 6 months అని ఉంది. మాకు ఎట్లా తెలుస్తుంది మీరు ఎప్పుడు కొన్నారో? ఇది ఎట్లా తెలుస్తుందండి? మీ బిల్స్ ఉంటాయా? అంటే ఎప్పుడు అప్పుడు ఉంటాయా? వీటిపైన నో లేదండి. మీరు కొనేటప్పుడు
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఈ రోజు తీసుకుంటే ఈ టైం వరకు ఎక్స్పైర్ అయిపోతుంది అని ఉంటది. ఇప్పుడు మీ దగ్గర ఇంత స్టాక్ ఉంది, మరి అది ఎక్స్పైర్ అయిందా లేదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? ప్యాకేజింగ్ మనకి ఎక్కడ ఉండాలి కదా, అది లేకుండా ఎట్లా తెలుస్తుంది? మరి ఎట్లా తెలుస్తుంది? కనబడుతుంది కదా, నువ్వు చూడకుండా ఎట్లా తీసుకుంటావు? ఇవన్నీ కూడా తప్పు కదా, మీరు చేసేది ఎవ్రీథింగ్ తప్పు కదా. మరి తప్పే అని మీరు ఒప్పుకున్నప్పుడు మరి ఎట్లా నడిపిస్తున్నారు ఇది? మరి ఇది కంపల్సరీ మా వాళ్ళు సీజ్ చేయొచ్చా? మరి సీజ్ చేయమా? లేదండి.